వెల్కమ్ టు వివిబి9 న్యూస్. ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి యాన్యువల్ ఇన్స్పెక్షన్ నిర్వహించిన నందిగామ డివిజన్ ఏసీపీ తిలక్ ప్రతి సంవత్సరం పోలీస్ స్టేషన్లను సీనియర్ ఆఫీసర్స్ వారి పరిధిలో ఉన్నటువంటి స్టేషన్లను తనిఖీ చేసి పనితీరు మెరుగుపరచడానికి సూచనలు సలహాలు ఇవ్వడం జరుగుతుంది. అలాగనే రికార్డులు కేసులు సక్రమమైన రీతిలో ఉన్నావా లేవా అని చూడడం, లాంగ్ పెండింగ్లో ఎన్ని ఉన్నవి, ఎక్సైజ్ కేసులు ఎన్ని ఉన్నాయి వాటిని పరిశీలించడం జరిగింది. గతంలో ఆంధ్రప్రదేశ్కు మరొక రాష్ట్రానికి ఎక్సైజ్ డిస్పోజ్ ఉండేది. అప్పుడు కేసులు ముమ్మరంగా ఉన్నవి కాబట్టి వాటిని కూడా వెంటనే పరిష్కార దిశగా సూచనలు సలహాలు ఇవ్వడం జరిగిందని 24/7 సమయం స్టేషన్లో పనిచేసే విధంగా వారికి సూచనలు ఇవ్వడం జరిగింది. కేసులు లేట్ చేయకుండా ఛార్జ్ షీట్లు వెంటనే కోర్టులో వేసి స్పీడ్ ట్రయల్గా చేయడం వలన బాధితుడికి ఫిర్యాదుదారుడికి త్వరగా న్యాయం జరుగుతుందని వారు అన్నారు. శాండ్ మైన్ అనే దానిపై స్పష్టమైన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. కొన్ని మాకు ఇంకా సర్క్యులేషన్స్ రాలేదు. ఇప్పటికే ఎక్కడైతే శాండ్ ఇల్లీగల్గా పొందుతుందో ఆ ప్రాంతాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తామని, ఎప్పటికప్పుడు మొబైల్ టీంలు తిరుగుతున్నాయని, ఏవైనా చట్టపరంగా జరగకపోయినట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఏసీబీ తిలక్ వారు తెలిపారు. వారి పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్ పనితీరు, ఇంకా ఆ సిబ్బందికి, పోలీస్ అధికారికి, సీనియర్ ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్స్, వాళ్ళ పనితీరు మెరుగుపడడానికి కావలసిన సూచనలు ఇచ్చే భాగమే ఈ యాన్యువల్ ఇన్స్పెక్షన్ జరుగుతుంది ప్రతి పోలీస్ స్టేషన్కి. ఆ విధంగా ఈరోజు ఈ పోలీస్ స్టేషన్ యాన్యువల్ ఇన్స్పెక్షన్కి వచ్చాం. రికార్డ్స్, కేసులు అన్నీ పరిశీలించాను. రికార్డు ఇవన్నీ తగు రీతిలో సక్రమైన విధంగా ఉన్నాయి, అప్డేట్లు ఉన్నాయి. అలాగే కేసు పెండింగ్ లాంగ్ కేసెస్ ఉన్నాయి. అప్పుడు ఎక్సైజ్ పాలసీ మన స్టేట్కి పక్క స్టేట్కి డిఫరెంట్గా ఉండేది. ఆ పీరియడ్లో ఆ కేసులు, ఎక్సైజ్ కేసులు కట్టడం అవి పెండింగ్ ఉన్నాయి. అవి కూడా క్లియరెన్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. ఇది బార్డర్ పోలీస్ స్టేషన్ అవడం వల్ల ఇక్కడ పూర్తిగా 24/7 విజిలెంట్గా ఉండాలి. దానికి తగ్గట్టుగా వారికి సూచనలు ఇవ్వడం జరిగింది. నేను జగ్గపేట ఇన్స్పెక్టర్ గారు కూడా వచ్చారు ఇన్స్పెక్షన్కి. దీంట్లో కేసులు లేట్ చేయకుండా వితిన్ టైంలో షార్ట్ షీట్లు వేసి కోర్టుకి ఆధారపరిచి కోర్టు నుండి నెంబర్లు తీసుకొని ట్రయల్స్ అంటే విచారణ మొదలెడితే అది స్పీడీ ట్రయల్లాగా వెళ్ళి బాధితుడికి, ఫిర్యాదుదారుడికి సరైన టైంలో న్యాయం జరుగుతాయనే ఉద్దేశంతో ఈరోజు సూచనలు ఇవ్వడం జరిగింది. అలాగే గ్రామాలు, మండలంలో ఉన్నటువంటి తగాదాలు జరిగినవి వాళ్ళ మీద నిఘా పెట్టి వాళ్ళ మీద కేసులు ఉంటే ఆ కేసులు ఇమీడియట్లీ పరిష్కారం చేయడానికి ఆ సూచనలు కూడా ఇచ్చారు. ఇవన్నీ ఒకటి. రెండోది, గవర్నమెంట్ ఈ మధ్య కొత్తగా చేపట్టిన ఫ్రీ శాండ్ పాలసీ, అది పక్కా ఇంప్లిమెంట్ జరిగేటట్టుగా చెక్ పోస్టులు కూడా పెట్టాం. దానికి సీసీ కెమెరాలు కూడా అనుసంధానం చేస్తూ కలెక్టరేట్ కూడా అవి మానిటరింగ్ చేస్తున్నారు. ఇప్పుడు నిన్న ఆర్డీఓ గారు ఆల్రెడీ సర్క్యులేషన్ ఒకటి ఇచ్చారు సార్. అంటే ఫ్రమ్ త్రూ కలెక్టర్ దగ్గర నుంచి వచ్చింది. అంటే ఎవరైతే ఇసుక పాలసీ అంటున్నారో దానికి ఒక వెహికల్కి ఒక బ్యానర్ అనేది కంపల్సరీ వాళ్ళ దగ్గర ఒక కన్సర్న్ ఆఫీస్ నుంచి ఒక లెటర్ కావాలంటున్నారు సార్. అదే ఉచిత ఇసుక అంటున్నారు. కానీ ఏ ట్రాక్టర్ కానీ ఏ ట్రిప్పర్కి కానీ ఉచిత ఇసుక పాలసీ బ్యానర్ కానీ కన్సర్న్ లెటర్ ఎవరి దగ్గర ఉండలేదు సార్. దాని ఫలితంగా ఏంటంటే ప్రెస్ వాళ్ళకి మంచిగా వారు నడుస్తుంది సార్. అది పరిశీలిస్తామండి. అది మాకు రాలేదు. అది ఆర్డర్ కాపీ వస్తే మేము, ఎందుకంటే అక్కడ జాయింట్ ఆపరేషన్ చేస్తున్నాము. మైన్స్, రెవెన్యూ, పోలీసు కంబైన్డ్ అక్కడ చెక్ పోస్ట్ నడుస్తుంది.
కాబట్టి ఈ ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళకి వెళ్తే మీరు అన్నట్టుగా ఆ బ్యానర్ ఉన్న వెహికల్ని అలౌ చేస్తాము. ఆ విధంగా మనము ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ శాండ్ అనేది అరికట్టచ్చు. ఇక్కడ మనకి కన్నెవీడి ర్యాంప్ ఉంది సార్. అక్కడి నుంచేసి ముఖ్యాల వైపుగా మనకి తెలంగాణ బార్డర్ సార్. ఆల్రెడీ అక్కడ చెక్ పోస్ట్ ఉంది సార్, కానీ అక్కడి నుంచి వెహికల్స్ వెళ్తున్నాయి సార్. నేను నిన్న మా కూడా వార్త రాసాం మా సన్ఫ్లవర్ న్యూస్లోనే. అదే సార్ మేము చర్య తీసుకుంటాం. పక్క రాష్ట్రానికి వెళ్ళడానికి వీలు లేదండి.